హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సర్దుబాట్లు, భారీగా మార్పులు, పూర్తి వివరాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కాంట్రాక్టర్ లెక్చరర్ సేవలను పునరుద్ధరణ. రాష్ట్ర వ్యాప్తంగా 476 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాదిలో మనం చూసుకున్నట్లయితే 30వ తేదీ వరకు, ఏప్రిల్ 30 వరకు కూడా 11 నెలల పాటు వీరి సేవలైతే కొనసాగిస్తున్నాయి. ఒప్పంద అధ్యాపకులు మే నుంచి పని చేస్తున్నందున 12 నెలలకు జీతాలు ఇచ్చేలాగా సర్వీసు పునరుద్ధరించాలని కాంట్రాక్టర్ లెక్చరర్ల ఐకాస చైర్మన్ కుమారకుంట సురేష్, అలాగే రాష్ట్ర కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ కోరారు. గత విద్యా సంవత్సరం ఏప్రిల్తో ఒప్పంద గడువు ముగిసిందని, ఈ విద్యా సంవత్సరంలో మే నుంచి రావాల్సిన ఉత్తర్వులను జూన్ నుంచి జారీ చేశారని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెలలో మాండుటెండర్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు కళాశాలల్లో ప్రవేశాలకు ప్రచారం నిర్వహించాలని అయితే పేర్కొన్నారు.